ఈ వారం రాశి ఫలాలు 17 మే 2026 నుండి 23 మే 2026 వరకు మేషం నుండి మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మేష రాశి. అశ్విని, భరణి, కృత్తిక, 1వ పాదం వారమంతా చాలా వరకు ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. రాశ్యాధిపతి కుజుడు ఈ రాశిలోనే బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. గురు, రాహువుల బలం కూడా అధికంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలు, ఆలోచనలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో సానుకూలత ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం, ఎవరికీ హామీలు ఉండకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం. ఈ వారం అనవసరమైన కోపం, అహం, గర్వాన్ని విడిచిపెట్టాలని సలహా ఇవ్వబడింది. ఎందుకంటే ఇవి గణనీయమైన నష్టాలను కలిగించవచ్చు. మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ప్రతి పనిని ఆలోచనాత్మకంగా చేయండి మరియు తొందరపాటును నివారించండి. పరిహారం: ప్రతిరోజు సూర్య భగవానునికి జలాభిషేకం చేయండి. మంగళవారాల్లో ఓం మంగళదేవాయ నమః మంత్రాన్ని జపించండి. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. రాశ్యాధిపతి శుక్రుడు ధన స్థానాధిపతి బుధుడితో పరివర్తన చెందడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడంతో పాటు ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతమవుతుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. శత్రు, రోగ, రుణ బాధలు అదుపులో ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆశించిన శుభవార్తలు అందుతాయి. మీ ఉద్యోగం మరియు వ్యాపారంతో సహా వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరగవచ్చు. మీకు కొత్త క్లయింట్లు మరియు ఒప్పందాలు లభించవచ్చు. కుటుంబంలోని పెద్దల నుండి మద్దతు, బహుమతులు లేదా ఆస్తి సంబంధిత ప్రయోజనాలు లభించవచ్చు. డబ్బు చిక్కుకుపోయి ఉంటే ఈ వారం అది తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు మరియు ఖర్చులు కూడా పెరుగుతాయి. పరిహారం: శుక్రవారాల్లో ఓం శుక్రదేవాయ నమః మంత్రాన్ని జపించండి. తెల్లని మిఠాయిలు లేదా బియ్యం దానం చేయండి. మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఉద్యోగం సజావుగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వారమంతా సానుకూలంగా, సామరస్యంగా పురోగమిస్తుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. శని, గురుగ్రహాల సంచారంతో పాటు శుక్ర, రవి, కుజుల సంచారం కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం వంటివి జరుగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి మారే అవకాశాలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి. మీకు మనశ్శాంతి కూడా లభించవచ్చు. మిథున రాశి వారికి ప్రేమ, వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పరిహారం:
బుధవారం నాడు ఓం బుధదేవాయ నమః మంత్రాన్ని జపించండి. ఆవులకు పచ్చగడ్డిని మేతగా వేయండి. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష, బుధ, కుజ, రవి గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, కొన్ని అవసర పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుంచి శుభ సమాచారం వింటారు. కుటుంబంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీరు మీ కుటుంబంతో మంచి సమయం గడపవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది. మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపవచ్చు. అందువల్ల మీరు అనేక ధార్మిక యాత్రలు కూడా చేపట్టవచ్చు. విదేశాలలో ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు విదేశాలకు ప్రయాణించే అవకాశాలు కూడా లభించవచ్చు. పరిహారం: సోమవారాల్లో ఓం చంద్రాయ నమః మంత్రాన్ని జపించండి. సాయంత్రం దీపం వెలిగించండి. సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం లాభస్థానంలో గురు, శుక్రులు, దశమంలో రవి, బుధులు సంచరిస్తున్న కారణంగా ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. అష్టమ శని కారణంగా ఇంటా బయట పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిగా ఆశాభంగం చెందే సూచనలున్నాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం, పరీక్ష లేదా ఇంటర్వ్యూకు సంబంధించిన శుభవార్త మీకు అందే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు కూడా సాధ్యమవుతాయి. మీకు ఒక పెద్ద ఒప్పందం లేదా ఆర్డర్ లభించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును మీరు తిరిగి పొందవచ్చు. మీ కుటుంబంలో గౌరవం మరియు ప్రతిష్ట పెరగవచ్చు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మొత్తం మీద ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు సూర్య భగవానుడికి ప్రార్థనలు చేయండి. అహం సంబంధిత కలహాలు మరియు అసహనాన్ని నివారించండి. కన్య రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు, భాగ్య, దశమ స్థానాల్లో రవి, శుక్ర, బుధులు, దశమ స్థానంలో గురువు సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. అత్యవసర పనులు తేలికగా పూర్తవుతాయి. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఏవైనా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు సలహా తీసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే దీనివల్ల గణనీయమైన నష్టాలు కలగవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ వారం విజయం సాధించవచ్చు. పరిహారం: ఓం బుధదేవాయ నమః అని జపించండి. క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించండి. తుల రాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. రాశ్యాధిపతి శుక్రుడు,
గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ వారమంతా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. గురు, శనుల బలంతో పాటు రవి, కుజులు కూడా అనుకూలంగా మారినందువల్ల కొన్ని వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా సాగుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొన్ని అత్యవసర వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మరియు మీ కష్టానికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. మీ జీవితంలో ఆనందం మరియు శాంతి నెలకొంటాయి. పరిహారం: శుక్రవారాల్లో ఓం శుక్రదేవాయ నమః అని జపించండి. ప్రతిరోజు కృతజ్ఞతాభావను అలవరుచుకోండి. వృశ్చిక రాశి: విశాఖ, 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. రాశ్యాధిపతి కుజుడు షష్ఠ స్థానంలో సంచారం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా సమసిపోయే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధుమిత్రులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శుభవార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. వారం ద్వితీయార్ధంలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఈ వారం మీకు మీ కుటుంబం నుండి మద్దతు లభించవచ్చు. భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ తల్లిదండ్రులు మరియు పిల్లల కారణంగా మీ పని ఒత్తిడి పెరగవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ ప్రేమ జీవితం మరియు సంబంధాల విషయానికి వస్తే ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరిహారం: ఓం మంగళదేవాయ నమః అని జపించండి. భావోద్వేగ సమతుల్యత కోసం క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. ధనుస్సు రాశి: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. 1వ పాదం. రాశ్యాధిపతి గురువు 7వ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండడం వల్ల తృతీయ స్థానంలో రాహు గ్రహ సంచారం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఒక మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఒకరిద్దరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. సంబంధాలు మరియు ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. వివాహితులు మరియు సంబంధాలలో ఉన్నవారు ఆనందంగా ఉంటారు. ఒంటరిగా ఉన్నవారు కొత్త సంబంధాన్ని పొందవచ్చు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఒత్తిడి తగ్గవచ్చు. అయితే ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులు లేదా విశ్వసనీయ వ్యక్తుల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. పరిహారం: ఓం గురువే నమః అని జపించండి. చురుకుగా మరియు సానుకూలంగా ఉండండి. మకర రాశి: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ వారమంతా మిశ్రమంగా గడిచిపోతుంది. పంచమ స్థానంలో రవి, బుధులు, తృతీయ స్థానంలో రాశ్యాధిపతి శనీశ్వరుడి సంచారం కారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అయితే ఆదాయానికి మించి ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి,
వ్యాపారాల్లో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ జీవితంలో అనుకోకుండా చికాకులు తలెత్తే సూచనలున్నాయి. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువుల్ని కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. మరియు ఆలోచనాత్మక ప్రణాళిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ వారం మీరు మీ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించుకోవలసి రావచ్చు. పరిహారం: శనివారం ఆవ నూనె దీపాన్ని వెలిగించండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. చతుర్థ, పంచమాధిపతులైన బుధ, శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో అనుకున్నవి అనుకున్నట్టు సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి. అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఏలినాటి శని దోషం కారణంగా అప్పుడప్పుడు కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభించవచ్చు. మీరు మీ కుటుంబంతో కూడా నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. అయితే మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కొన్ని ఒత్తిడులు, వాదనలు తలెత్తవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ప్రభావితం కావచ్చు. పరిహారం: ఓం షన్ శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉండండి. మీన రాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. రాశ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో శుక్రుడితో కలవడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు, కానీ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మంచి ఆఫర్లు అందుతాయి. మీన రాశి వారు కొత్త స్నేహితులను సంపాదించుకోవచ్చు. ఇది వారికి మనశ్శాంతిని ఇస్తుంది. వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇవి శుభ సంకేతాలు. ఈ వారం వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి. విద్యార్థులు తమ చదువు నిమిత్తం ప్రయాణం చేయవలసి రావచ్చు. పరిహారం: ఓం గుర్వే నమః మంత్రాన్ని జపించండి. ధ్యానం మరియు భావోద్వేగ సమతుల్యతను పాటించండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.